పోతే రొట్టెలు గట్టి పప్పు కట్టకపోతుంది. శ్రీశైలం పోయినా షిరిడి పోయినా వాళ్ళ తింటుంటుంది కట్టకపోయి. ఇక హోటళ్ళలో తినకుండే, మేము హోటళ్ళలో తినకుంటుంది. 3 రోజులున్నా ఖరాబ్ కాదు పప్పు. మేము ఇవే రొట్టెలు పప్పు తిని అక్కడిక్కడ తిని కట్టెలు తీసి పొయ్యిలకెళ్ళి ఇంగ్లం గుంజి ఆ ఇంగ్లం మీద పెట్టి మూస్తుంది. అది మంచిగా ఉమ్మగిలుతుంది. అంటే మేము ఇప్పుడు మనకి ఇక కట్టెల పొయ్యి లేనందుకు ఇట్లా సిమ్లో పెట్టి ఇట్లా ఉమ్మగిలాలి, మాడిపోకుండా. నీరు గుంజితే మంచిగా పప్పు గట్టిగా అవుతుంది. అయినది గట్టి పప్పు అంటది. ఇది ఖరాబ్ కాదు. సూపర్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇది. ఇప్పుడు ఎంత నూనె వేసి చేసినా ఆ టేస్ట్ లేదు. ఆ బలం ఉండే అప్పుడు అవి తింటే. ఇప్పుడు బలం కూడా లేదు. నూనె ఎక్కువ వేసినందుకే బలం లేదు, నూనె బాగలేదు. ఏదో అయింది. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. విన్నారు కదా, మా అమ్మ చెప్పింది ఏంటంటే నూనె ఎక్కువ వాడకుండా చేసుకుంటుండేనంట వంటలు. ఈ పప్పులో అయితే పోపు కూడా వేసుకోకుండా పప్పు చేసుకుంటే ఇది ఒక 3 days వరకు కూడా పాడు కాదంట. ఈ తయారు చేసుకునే విధానం ఎట్లనో అమ్మని చూపిమందాము పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కందిపప్పు 1 కప్పు తీసుకున్నాము. అంత పప్పుకి ఇక్కడ చింతపండు రెక్కలు ఇంత తీసుకోవాలి. తర్వాత జీలకర్ర 1 స్పూను, 1/2 స్పూను మెంతులు, వెల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి, బెల్లము. ఇంకా ఇది తయారు చేసుకునే విధానం చూద్దాము. ఇక్కడ పప్పు ఫస్ట్ మంచిగా కడిగేసి ఇంకా తర్వాత దీంట్లోకి అమ్మ వాళ్ళు అయితే అందాజతోనే నీళ్లు పోస్తున్నానంట ఉడకబెట్టుకోవడము. కాకపోతే ఇప్పుడు అందరికీ తెలియదు కాబట్టి ఎన్ని నీళ్ళు పడతాయి అనేది. ఇక్కడ 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్ళు వరకు తీసుకోమంటుంది అమ్మ. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అంతా మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అంతే. ఇక్కడ పప్పు పొంగకుండా ఉండడానికి 1 టీ స్పూన్ అంత నూనె. ఇంకొకటి ఏంటంటే తర్వాత పోపు కూడా వేసుకోం కాబట్టి ఇప్పుడే కావాలంటే ఇంకొక 1 టీ స్పూన్ అంతా ఎక్కువ నూనె వేసుకోవాలి. పప్పు మరీ మెత్తగా ఉడకాలనమ్మా, కొంచెం మామూలుగా ఉడికితే సరిపోతుందా? అంత మెత్తగా ఉడుకోవద్దు, పలికిరగాలి. మనం ఉప్కారం వేసినాక మళ్ళీ ఉడుకుతుంది. వెల్లిపాయలు కొంచెం జీలకర్ర. ఇక్కడ వెల్లిపాయల నుంచి కొన్ని వెల్లిపాయలు తీసుకొని దంచాలి. మేము బయట హోటళ్ళల్లో తినపుట్టిమి. టూర్ పోతే ఈ గట్టిపప్పు రొట్టెలు కట్టకపోయి చపాతీలకైనా జొన్న రొట్టెలకైనా మంచిగా ఉంటుంది. శ్రీశైలం పోయినా షిరిడి పోయినా వాళ్ళ తింటుంటుంది కట్టకపోయి. ఇక హోటళ్ళలో తినకుండే కదా, హోటళ్ళలో తినకుండే. ఇది ఖరాబ్ కాదు కాబట్టి ఈ పప్పు వేసుకొని రొట్టెలు చేసుకొని కట్టకపోతుంది. చపాతీలు రొట్టెలు. ఎన్ని రోజులు ఖరాబ్ కాదమ్మా ఇది? ఇది 3 రోజులు ఖరాబ్ కాదు. ఫ్రిడ్జ్లో పెట్టకున్నా బయట ఉన్నా 3 రోజులు ఖరాబ్ కాదు. ఎందుకంటే ఇలా ఉల్లిగడ్డ కూడా వేయం కదా. ఉల్లిగడ్డ వేయము, ఎల్లిపాయలు, కారము, ఉప్పు, చింతపండు, బెల్లం వేస్తాం. మంచిగా ఉంటుంది. చెప్పమ్మా. ఇంకా చాలా 1 విజిల్ వచ్చింది చాలా అమ్మా. ఇంకొక విజిల్ రాదు. పప్పు 2 విజిలీలే తీయాలి, ఎక్కువ తీయొద్దు. ఎక్కువ తీస్తే కూర మెత్తగా అవుతుంది. 2 విజిలీలు అయితే బంద్ చేసి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసి మళ్ళీ పెట్టాలి పొయ్యి మీద. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా ఉడికింది. చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్ కదా అమ్మ ఇట్లా ఉడకడం? కరెక్ట్. మరీ పలుకుల్లా కాకుండా పలికి ఇరగాలన్నావు కదా. ఇక్కడ వెల్లిపాయలు జీలకర్ర వేసి దంచి పెట్టుకున్నవి పక్కకు పెట్టేసి ఇక్కడ చింతపండు రెక్కలు మామూలుగా అయితే అమ్మ వాళ్ళు రెక్కలే వేస్తుండేనంట పప్పు ఉడికేటప్పుడు. కానీ అమ్మ ఏమంటుందంటే దుమ్ము అదేమన్నా ఉంటుందేమో, ఇప్పుడు ఎందుకు దుమ్ము ఎక్కువ ఉంటుంది కదా అని అట్లా కడిగేద్దామని కడుగుతుంది. నానబెట్టే అవసరం లేదు. ఇప్పుడు కారం పొడి. ఇక్కడ కారం అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలని చెప్తుంది అమ్మ. ఎందుకంటే బెల్లం వేస్తాము, దానికి తగ్గట్టు చింతపండు వేసుకుంటాం కాబట్టి కారం పొడి ఎక్కువనే ఉండాలి. కొంచెం కారము ఇంకా ఉప్పు వేసింది, దొడ్డుప్పే వాడుతుంది. ఇంకా తర్వాత దీంట్లోకి ఇప్పుడు జస్ట్ కడిగిన చింతపండు అనమాట, ఏం నానబెట్టుకోలే చెప్పినా కదా. లేదంటే అట్లనే రెక్కలు కూడా వేసుకోవచ్చు. రెక్కలు వేసేయాలి. అయ్యో, ఇక్కడ చింతపండు రెక్కలు వేసి ఇంకా కారం పొడి ఉప్పు బెల్లం వేస్తున్నాం కదా. కలపొద్దంట, నేను కలుపుతుంటే అమ్మ కలపొద్దు అని చెప్తుంది. అట్లా అవన్నీ వేసి మూత పెట్టేయాలంట ఒక 1 minute అట్లా.
ఇంకా దంచి పెట్టుకున్న వెల్లిపాయలు కాకుండా మిగిలిన వెల్లిపాయలు బెల్లం కూడా వేసేసినాము. కొంచెం పసుపు వేసుకుంది అమ్మ, ఫస్ట్ కూడా వేసింది కదా ఉడికేటప్పుడు, మళ్ళీ కొంచెం వేసింది. ఇక్కడ ఈ ఉప్పు కారం వేసినాం కదా, దాని మీద నుంచి ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. మంచిది చిన్నగా మంట పెట్టాలి. ఏం లేదు, ఇక్కడ ఉప్పు కారం మీద కొంచెం నూనె వేసింది, ఒక 1 టేబుల్ స్పూన్ అంతా. తర్వాత ఈ దంచి పెట్టుకున్న వెల్లిపాయలు, జీలకర్ర, ఇంకా మొత్తం అన్ని చింతపండు రెక్కలు అన్నీ ఒకటేసారి వేసి మూత పెట్టి ఇంకా సిమ్లో పెట్టి ఉడికించాలంట. బెల్లం కూడా వేసింది చూసిండ్రు కదా. ఇంకా ఇది కలపకుండా మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాలంట. బెల్లం అనేది మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అమ్మ అయితే ఇంకా కొంచెం ఎక్కువనే వేస్తుందంట, మేము కొంచెం బెల్లం తక్కువ వేయమన్నాము, మళ్ళీ చూసి వేసుకుందామని. ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి మళ్ళీ అంతా కలిపేస్తున్నాము. కలిపి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఈ పప్పు అంతా కూడా ప్రాసెస్ ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న తర్వాత తీసిన తర్వాత ఉప్పు కారం వేసినప్పటి నుంచి మొత్తం మంట అంతా చిన్నగానే సిమ్లో పెట్టే మనము ఈ పప్పు అంతా ఉడికించుకోవాలి. ఇంకా మన కింద చాలా బంజేద్దామా, చింతపండు ఉడకని ఇది సిమ్లో బాగా ఉడకాలంట. అయితే మాడిపోకుండా ఉండడానికి మనం చపాతీ చేసుకునే పెంక ఉంటుంది కదా, అది పెట్టి సిమ్లో పెట్టి ఇంకా మంట సిమ్లో పెట్టి ఇట్లా కుక్కర్ దానిపైన పెట్టి ఉడికించాలంట. కట్టెలు మేము ఉప్కారం వేసి కుట్టుకున్నాక తీసి ఇంగ్లం గుంజి ఇంగ్లం మీద పెడుతుంది. అంటే ఆ బొగ్గుల మీద పెడుతుంది కదా మీద ఉమ్మగిలిపోతుంది. అంటే మేము ఇప్పుడు మనకి ఇక కట్టెల పొయ్యి లేనందుకు ఇట్లా సిమ్లో పెట్టి ఇట్లా ఉమ్మగిలాలి మాడిపోకుండా. పొయ్యి మీద పెట్టి మాడిపోతుంది. అయితే మీరు ఎట్లా పెడుతుండ్రు అప్పుడు? పొయ్యిలకే లింగులం అంతా బయటికి గుంజి ఇక ఉప్పు కారం జర కుతుకుతానంగానే తీసి కట్టెలు తీసి పొయ్యిలకెళ్ళి ఇంగ్లం గుంజి ఆ ఇంగ్లం మీద పెట్టి మూస్తుంది. అది మంచిగా ఉమ్మగిలుతుంది. కొంచెం సేపు, ఎంతసేపు అమ్మ ఇట్లా నీరు గుంజితే మంచిగా పప్పు గట్టిగా అవుతుంది, ఖరాబ్ కాదు. చూస్తున్నారు కదా, ఇట్లా సిమ్లో ఒక 10 మినిట్స్ అన్న ఉడికించుకోవాలంట సిమ్లో పెట్టి. ఈ ఒక పెంక కానీ చపాతీ పెంక, లేదంటే ఏదైనా రేకులు ఉంటాయనుకోండి మీ దగ్గర, ఏదైనా సన్నవి వాడుకొనివి, అదన్నా పెట్టి దానిపైన ఇట్లా పెట్టి ఉడికించుకోండి. నీళ్ళన్నీ పోయేదాకా ఉమ్మగిలాలి. ఉమ్మగిల్లకు గట్టిగా అయినది గట్టి పప్పు అంటారు. ఇది ఖరాబ్ కాదు, సూపర్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది పాతకాలం స్టైల్లో చేసుకున్న పప్పు ఇది. ఇట్లా ఇంకా పాతకాలం విషయాలు అన్నీ కూడా అమ్మ వాళ్ళు ఏమేమి చేసుకుంటుండే అన్నీ కూడా కొన్ని మాట్లాడుతుంది అమ్మ. అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇట్లా ఇది గట్టిపప్పు అనేది అన్నంకి, చపాతీకి, జొన్న రొట్టెకి మూడిటికి కూడా చాలా బాగుంటుంది. అమ్మ చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా తింటుండేనంట ఇదే. సూపర్. చిన్నప్పుడు కూడా జొన్న రొట్టెకు ఇట్లా పప్పు పెట్టుకొని తింటుంటుంది, బాగుంటుంది. మా బాబుకి అయితే చాలా ఇష్టము, అందుకే అమ్మమ్మ వచ్చింది చేయమని చెప్తే చేసింది అమ్మ. ఏంటంటే ఇది కొంచెం కారంగా ఉంటుంది, పుల్లగా, తీయగా, ఇట్లా అన్ని మిక్స్డ్ టేస్ట్ అనమాట. దాంతో చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు మా బాబు ఎంజాయ్ చేస్తాడు ఫుల్గా ఈరోజు. అందులో చెప్పింది కదా అమ్మ, ఇది బాగా అంటే సిమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. అంటే ఇప్పుడు పిండి ఏదన్నా అవుతుంది చూడు, పిండి లాగా అవుతుంది అంటారు ఉడికి ఉడికి. చూసిండు కదా, అంటే అట్లానే కుక్కర్లో ఎక్కువసేపు మెత్తగా ఉడకబెట్టుకోవద్దు. ఒక 2 విజిల్ అయితే సరిపోయింది. మీ కుక్కర్ని బట్టి మీరు చూసుకోండి. సూపర్ టేస్ట్. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం గట్టిపప్పు అంటే. ఇది గట్టిపప్పు అంటాము, బాగా గట్టిగా ఉడకబెడతాం కదా నీళ్ళన్నీ పోయేదాకా, అందుకే గట్టిపప్పు అంటాము. మీరు అందరు ట్రై చేయండి. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంది. ఈ గట్టిపప్పు చేసినప్పుడల్లా మా దగ్గర నీళ్ళచారం చేస్తాం, అంటే చింతపండు నీళ్ళతో చేస్తాము. దాంట్లోకి అమ్మ ఏం చేస్తుంది, ఈ పప్పు పంపింది కదా కుక్కర్లో నుంచి, దాంట్లో కొంచెం నీళ్ళు పోసి అది చారులో పోస్తుంది. చూస్తుండ్రా, ఏదన్నా ఒక టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట వీళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే. అదే పెద్దవాళ్ళు చేసే స్పెషాలిటీ. గట్టిపప్పు చారు అనేది మా సైడ్ చాలా ఫేమస్, అందరికీ తెలుసు. కాకపోతే కొంతమందికి తెలియదు కాబట్టి చూపిస్తున్నా. గట్టిపప్పు టేస్ట్ ఎట్లుందే? బాగుంది. మీ అమ్మ దగ్గర నువ్వు నేర్చుకున్నావు, మా అమ్మ దగ్గర నేను నేర్చుకుంటున్నా. నా దగ్గర నా బిడ్డ నేర్చుకుంటుంది. ఇక్కడ మా అమ్మ మా ఇంటికి వస్తే చేయించుకున్నా. ఇంకా మా అమ్మ కలిసినప్పుడల్లా ఇట్లా పాతకాలం వంటలు అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మా నాన్నని కూడా అడుగుదాం ఎట్లా అనిపిస్తుందో పప్పు. బాగున్నది గట్టిపప్పు. అప్పుడు చేస్తూనే అవ్వ వాళ్ళు గట్టిపప్పు మీరు చిన్నప్పుడు? అప్పుడు
కందిపప్పు గట్టిపప్పు కందులు కందులు ఇస్త్రీ కందులు వేయించుకొని పప్పు తయారు చేసుకొని తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంటుంది. ఇట్లా కిందికి కాదు, చాలా టేస్ట్ ఉంటుండే. ఏం తిన్నా కూడా పప్పు గడ్డు పొడి అవిసె పొడి చాలా టేస్ట్ ఉంటుండే. ఇప్పుడు లేవు కదా అట్లా టేస్ట్. ఒక్క రొట్టె తినే బదులు 4 రొట్టెలు తింటుంటుంది. అప్పుడు భోజనమే టేస్ట్ ఉంటుంది. అప్పటి భోజనం టేస్ట్ ఉంటుండేనా? ఇప్పుడు ఎంత నూనె వేసి చేసినా ఆ టేస్ట్ లేదు. ఆ బలం ఉండే అప్పుడు అవి తింటే. ఇప్పుడు బలం కూడా లేదు. నూనె ఎక్కువ వేసినందుకే బలం లేదు, నూనె బాగలేదు. ఏదో అయింది. ఇప్పుడు మా నాన్న చెప్పిండు కదా అవిసె పొడి గడ్ని పొడి మేము ఎక్కువ తింటుండే అని. ఇది అవిసె పొడి. మన ఛానల్లో అవిసె పొడి గడ్ని పొడి తయారు చేసుకోవడం ఎట్లా అమ్మ చూపించింది. ఆ లింక్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ అవిసె పొడి కూడా హెల్త్కి చాలా మంచిది. మా అమ్మ వాళ్ళు చేసింది మాకు రాదు, మేము చేసింది మీకు రాదు. అవును, అట్లా టేస్ట్ వస్తలేవు. నూనె ఎంతగానో వాడుకుంటున్నారు, అంత నూనె మేము తినకుంటున్నాం. అవును, తినకుంటే అట్లా నూనె పోసినా కానీ ఆ టేస్ట్ లేదు. అవును, అన్ని పాతకాలం రెసిపీస్తో పాటు వెరైటీ రెసిపీస్ కూడా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.